హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేస్తున్నానంటే, ఏం కూర చేసి ఏం కూర వండి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నానంటే, కోడిగుడ్లు ఇగురు కర్రీ అండి. కోడిగుడ్లని చక్కగా వేయించుకుని మసాలా వేసి కొత్తిమీర అన్నీ జల్లి చక్కగా ఇగురు కర్రీ చేస్తాను. అయితే ముందుగా నేను స్టవ్ వెలిగించి దాకని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. నూనె వేసి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు కోడిగుడ్లు ఇగురు కర్రీ మసాలా వేసి బాగా మసాలా పెట్టిస్తానులేండి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు, అందుకని ఏంటంటే మసాలా వేసి కొత్తిమీర వేసి ఇవన్నీ కూడా వేసి ఎలా చేయాలి అనేది మీకు నేను చూపించినా, మరి చూసేస్తారా? రెడీగా ఉండారా? మరి వచ్చేయండి చూడటానికి. ముందుగానండి స్టవ్ వెలిగించాను. మరి బాండి పెట్టి నూనె పసుపు వేసుకున్నాను కదా. గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ గుడ్లు ఏం చేస్తానంటే ఇందులో వేస్తా. గుడ్లు వేసుకోవాలి కదా. మరి కోడిగుడ్లు మసాలా వేసి ఇగురు కర్రీ చేసేటప్పుడు గుడ్లు వేసుకోవాలండి. ఇట్లాగా వేసుకుంటే మనకి చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని నేను గుడ్లు వేసుకున్నాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. కోడిగుడ్లు అయితే ఏం చేసుకున్నాను, అవి తీసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మరి నేను అందులో ఈ గుడ్లు తీసి పక్కన పెట్టేస్తాను. పెట్టేసి ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాను. నేను నూనె మళ్ళీ ఇంకా వేయలేదండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇదే నూనెలో వేసుకుంటున్నాను అనమాట. మొత్తం వేసుకున్నాక మీకు చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే ఏం చేయాలి? ఉప్పు వేయాలి. వేస్తున్నానా? ఈ ఉప్పు వేసి బాగా తిప్పుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేనండి చక్కగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా తిప్పుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. ఇదిగో పక్కన పెట్టుకున్నాను కదా. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకుంటున్నాను. ఉప్పు పసుపు వేయించుకుంటున్నాను కదా. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను. అయితే అందుకే గొట్టు వస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద మూత వేస్తాను. మూత వేసి చక్కగా మగ్గనిస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్లు మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై కర్రీలాగా చేస్తున్నానండి. ఇగురు కర్రీ చేస్తున్నాను. మరి మీరు కూడా చూసి నేర్చుకుని చేసుకోండి మీ ఇంట్లో. ఇది కొత్తిమీర అండి. నేను ఇందులో కొత్తిమీర కూడా వేస్తాను. ఇదిగో పొడి మసాలా మొన్న దంచాను కదా, పొడి మసాలా. అయితే ముక్కలు చక్కగా మగ్గుతున్నాయి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మసాలా వేసి బాగా దట్టించి, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు ఈ మసాలాతో దెబ్బకు పోవాలి అవన్నీ. అందుకే చేస్తున్నాను ఈరోజు. మసాలాతో కాదండి, నేను మసాలా వేసి చేసిన ఈ కూరతో దెబ్బకు పోవాలి. మసాలా వేసి చేస్తున్నాను కదా. ఏం కూర? కోడిగుడ్లు ఇగురు ఫ్రై కర్రీ. కోడిగుడ్లు ఫ్రై కర్రీ. మా విజయవాడలోనండి అమ్మవారిని రేపు 2వ తారీఖు నుంచి మొదలనమాట స్టార్ట్. 2వ తారీఖున అన్నీ చెప్పుకుంటున్నారు, అమ్మలక్కలు చెప్పుకుంటారు కదా. దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. మరి మీరందరూ వస్తారా? మా విజయవాడ వచ్చి మా అమ్మవారిని కరదుర్గం తల్లిని చక్కగా దర్శించుకుని వెళ్తారా? రెండు మీద వచ్చేయండి. దేవీ నవరాత్రులు అంటే మీకు తెలిసి ఉంటుందో తెలియకుంటుందో, మరి నా వీడియోలు ఎక్కడ దాకా వస్తాయో నాకు తెలియదు. రోజుకొక అలంకరణ చేస్తారండి అమ్మవారిని. రోజుకొక అవతారంతో రాక్షసుల్ని సంహరిస్తుంది మన అమ్మవారు. అందుకని మీరు చక్కగా మరి సరస్వతీదేవి అవతారం రోజున కంపల్సరీగా వచ్చి ఆ తల్లిని దర్శించుకుని వెళ్ళండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. కారం వేసుకు తిప్పుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాను. అందులో కొంచెం వాటర్ వేస్తానండి. మరీ ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఉల్లిపాయ ఆల్రెడీ మగ్గిపోయింది కదా. చూసారా? కొంచెం పోసాను వాటర్. ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి వచ్చినాక ఇందులో కొత్తిమీర మసాలా జరుగుతాను. గుడ్లు కూడా వేస్తానండి. ఓయ్ కూర దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మసాలా, పొడి మసాలా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకుని చక్కగా తిప్పుకోవాలి. ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడండి చక్కగా ఇలాగ తిప్పేసుకోవాలి. ఇదిగోండి కోడిగుడ్లు ఇగురు కర్రీ మసాలా వేసాను, కొత్తిమీర వేసాను, అన్నీ చూశారు కదా మీరు. మరి ఇక చక్కగా ఎగిరిపోయింది. నేనండి ఇక కూర కట్టేస్తాను. ఇక దింపేసుకుంటామే. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి. ఇదిగో గుడ్లు ఉడికిపోయింది. ఇంకా నేను మూత కట్టేసేస్తాను. ఇంకా బాయ్ అండి. కూర అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా నీరంతా ఎగిరిపోయింది. ఇంకా మనం అందులో ఇంకేముందో పెట్టుకోవటానికి. చూశారు కదా చక్కగా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కూర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్.
ఇక ఈరోజు ఈ వీడియో ఆపేసేసాను కదా, ఇంక ఉంటానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.